అందరికీ. మనందరికీ తెలుసు కదా, టీటీడీ ఈఓ గారు లడ్డు వివాదం జరుగుతున్న సందర్భంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక కీలక విషయాన్ని చెప్పడం జరిగింది. లడ్డు స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే కిలో ₹1000 వరకు ఉంటుంది. కానీ ఏఆర్ డైరీ నెయ్యిని ₹320 కిలో ₹320 ఎలా సప్లై చేస్తుంది అని చెప్పేసి ఆయన కొన్ని కీలక ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. తిరుమలకి సరఫరా చేసే నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన వ్యాఖ్యలను ఒకసారి మనం మాట్లాడదాం. అన్వయబుల్ రేట్స్. ఇప్పుడు గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు. సప్లయర్స్ ఎవరు, వాళ్ళకి బిజినెస్. అది ₹320 నుంచి ₹411 కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయట కొన్నప్పుడు, మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు. బయట ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీ గీ కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు. అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ. అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంటే కంట్రోల్ ఉండదు. వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు, మన వల్ల ల్యాబ్ లేదు, మనం బయటికి పంపించము, రేటే చాలా తక్కువ. చూశారు కదా, టీటీడీ ఈఓ గారు మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి అంత తక్కువ ధరకే ₹320 కిలో నెయ్యి ఎలా సరఫరా చేస్తున్నారు అని చెప్పేసి ఆయన కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పేసి ఆయన మరొకసారి అయితే కుండబద్దలు కొట్టడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే.